అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే కాలీఫ్లవర్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఏ పార్ట్ కూడా వేస్ట్ అవ్వదండి. ఆ విషయం మీకు చెప్తూ ఇంకా కాలీఫ్లవర్ కాడలతోటి ఏం చేయొచ్చు అనే విషయాన్ని చూపిస్తాను. పదండి, వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి. చలికాలం కాలీఫ్లవర్ చాలా మంచిగా ఫ్రెష్గా ఉంటుందండి. సీజనల్ గా వచ్చే వెజిటేబుల్ అనమాట కాలీఫ్లవర్. అంటే ఈ చలికాలం కాలీఫ్లవర్ కి మంచి సీజన్. అందుకే ఎక్కడ చూసినా గానీ చాలా బాగుంటున్నాయి, లేతగా ఉంటున్నాయి. చూసారా కాడలు ఎంత లేతగా ఉన్నాయో. మామూలుగా అయితే పీస్ గా ఉంటాయి, అలా కాకుండా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఆకులు గాని కాలీఫ్లవర్ చూడండి, ఎక్కడ అంత మచ్చ కూడా లేదు, నల్లగా. చూడంగానే కొనాలా చేయాలా అనిపించే అంత బాగున్నాయి, ముద్దుగా అనమాట. అందుకని చెప్పేసి బాగా మంచిదిగా పెద్దదిగా ఒకటి తీసుకొచ్చేసి కాడలు చూడండి అన్ని దేనికది విడివిడిగా కట్ చేశాను. కాడలు ఒకవైపు, ఆకులు ఒకవైపు ఉన్నాయి చూడండి. ఆ ముద్దిరిపోయి గట్టిగా ఉన్నది మాత్రం తీసేసాను అంతే. మిగతాదంతా చాలా లేతగా ఉందండి. ఎట్లా అంటే ఇట్లా తుంచితే టక్మని ఇరుగుతాయి అన్నమాట, పీసు లేకుండా. అలా ఉంటే బాగా మంచిగా లేతగా ఉన్నట్టు అనమాట. చేసే ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్లో వాళ్ళకి తినే ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ దీంట్లో ఏ పార్ట్ వేస్ట్ అవ్వదండి. కాడలతోటి పచ్చడి చేయొచ్చు, కాలీఫ్లవర్ చేసినట్టే కూర కూడా చేయొచ్చు, పువ్వు చేసినట్టే. ఆకులతోటి కూడా ఫ్రై చేయొచ్చు, పప్పు చేయొచ్చు, మసాలా కూర కూడా చేయొచ్చు. ఇప్పుడైతే కాలీఫ్లవర్ కాడలను మాత్రమే తీసుకొని నీట్ గా కడిగి ముక్కలు చేశాను చూడండి. ఈ కాడలతోటి మనం పచ్చడి చేద్దాం ఇప్పుడు. కాడలు చూడండి చూడడానికి ఎలా ఉన్నాయి, ముల్లంగి ముక్కల్లాగా ఉన్నాయి కదా. ఖచ్చితంగా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, కానీ ముల్లంగికి ఉన్నంత ఘాటు ఉండదు, దానికన్నా తక్కువ ఘాటే ఉంటుంది. కలర్ కూడా చూసారు కదా ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో. టేస్ట్ కూడా ఇంచుమించు కొంచెం ముల్లంగి అట్లా ఉంటది అనమాట. అంతే, ముల్లంగికి ఉన్నంత ఘాటైన వాసనలు ఉండవు, కానీ కొంచెం అట్లాగే ఉంటది. ఇంకా కొంచెం మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవడం కోసం పుదీనా తీసుకున్నాను. మన ఇష్టం అండి, పుదీనా వేస్తే వేయొచ్చు, లేకపోతే లేదు. టమాటా వేస్తే కమ్మగా ఉంటది కాబట్టి టమాటా తీసుకున్నాను నేను. పుదీనా బదులు మనం కొత్తిమీర కూడా తీసుకోవచ్చు అండి, లేదంటే కరివేపాకు కూడా తీసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఏ ఫ్లేవర్ బాగుంటది, మనకు నచ్చుతుంది అనుకుంటే అది తీసుకోవచ్చు. లేదు మేము ఒట్టిదైనా తింటాము, మాకేం ప్రాబ్లం లేదు. అసలు ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం అని అంటున్నాను నేను. ఏ వాసనలు ఉండవు, ఎటువంటి ఆ టేస్ట్లు ఇబ్బందికరంగా కూడా ఉండవు. పచ్చడి చేస్తే మాత్రం మనం చెప్తే తప్పితే మన కాలీఫ్లవర్ కాడలన్న విషయం తినే వాళ్ళకి తెలియదు. చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే నేను పుదీనాతో చేస్తాను. పదండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బాండెట్లో 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. దాంట్లో ఇవన్నీ కట్ చేసిన ముల్లంగి కాడలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేసాను. ఇవి పొయ్యి మీద పెట్టి మామూలుగా అయితే ఫ్రై చేసుకోవాలి, ఖచ్చితంగా ఫ్రై చేయాలి మంచి స్మెల్ వచ్చేదాకా. ఇప్పుడైతే నేను పొయ్యి మీద పెట్టి ఫ్రై చేయట్లేదు, నాకు ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి నా దగ్గర ఉన్న ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఇంతకుముందు మన కుకింగ్ వీడియోస్ లో అంతా నేను చూపించాను ఎలా ఫ్రై చేయాలని, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను. ఆయిల్ మాత్రమే కలిపి దాంట్లో 2 స్పూన్స్ నేను ఇప్పుడు ప్లేట్ లో పల్చగా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. అలా స్ప్రెడ్ చేసిన ఈ ప్లేట్ ని తీసుకెళ్లి ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ బయటకు తీసి దాంట్లో పెట్టాను చూడండి. ఇప్పుడు ఈ బాస్కెట్ ని నేను ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టి లాక్ చేసేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్ ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి, దానికి సంబంధించిన వీడియోస్ అన్ని చూసేసేయండి. ఈ ఎయిర్ ఫ్రైయర్ ని 150 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ దగ్గర ఒక 10 to 15 మినిట్స్ పెడితే సరిపోద్దండి. మనం చూసుకొని మధ్యలో కావాలంటే ఇంకొకసారి పెట్టుకోవచ్చు, ఓకేనా. మధ్యలో కావాలన్నా కానీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. చూసారా, మధ్యలో నేను ఓపెన్ చేసి చూసాను. హాఫ్ ఆఫ్ ద వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అయిపోయినాయి. మళ్ళీ పెడుతున్నాను చూడండి. మళ్ళీ పెట్టాక ఇంకొక 5 మినిట్స్ అయ్యాక చూస్తే ఇలా ఉంది. బయటకు తీసేసాను పూర్తిగా. చూసారా, దీంట్లో నేను ఇప్పుడు చింతపండు వేస్తున్నాను. ఇప్పుడు మనం బాండెట్లో మనం ఫ్రై చేసిన దానికన్నా తక్కువ ఆయిల్ తోటి ఎంత మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి. చింతపండు మీద నేను ఇప్పుడు పుదీనా పెట్టేస్తున్నాను. పుదీనాకు కూడా ఆయిల్ తగిలితేనే మంచిగా ఫ్రై అయిన స్మెల్ వస్తుందండి, లేదంటే అది ఒక రకమైన డిఫరెంట్ స్మెల్ వస్తుంది. కాబట్టి ఆల్రెడీ దాంట్లో ఉన్న కొంచెం ఆయిల్తోనే ఈ ఆకుల్ని కలిపేసి తెలుస్తుంది కదా మనకి, షైనీగా వస్తాయి ఆకులు. బాగా కలపాలండి ఆయిల్ టచ్ అయ్యేటట్టు. ఇప్పుడు మళ్ళీ ఫ్రైయర్ లో పెట్టి లాక్ చేసేస్తున్నాను. ఇంకొక 10 మినిట్స్ పెడుతున్నాను. ఆకులు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి 10 మినిట్స్ లో చూసారా ఎంత మంచిగా. మనకి ఏం కలబెట్టుకునే పనే లేదండి. మనం దాంట్లో పెట్టేసి అటు ఇటు తిరిగి ఏదో ఒక పని చేసుకుని వేరే పొయ్యి దగ్గర పని మనం బయటకు వెళ్ళిపోవచ్చు. టైమర్ ఉంటది కాబట్టి ఆ టైంకి టక్మని ఆగిపోద్ది అనమాట. మనకి ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు వచ్చి ఓపెన్ చేసి పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసుకున్నానండి. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. తొక్కలు తినకూడదు,
హెల్త్కి పొట్టకి మంచిది కాదనమాట. దాంట్లో ఇవి ఫ్రై చేసినవన్నీ వేసేసాను, ఉప్పు వేసేసాను. మనం ఫ్రైయర్లో పెట్టిన ప్లేట్ చూడండి అసలు ఎంత క్లీన్గా ఉంది, ఏం మాడలేదు. ఇప్పుడైతే నేను మిక్సీ వేసేసాను, చూసారా ఒక్క ముక్క మెత్తిపోయింది. మరి ఈ మెత్తగా పేస్ట్ చేయలేదు, ఇష్టమైన వాళ్ళు మెత్తగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే పచ్చడికి తిరగమాత వేసేసాను చూడండి. ఆవాలు, కొంచెం మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ కంపల్సరీ అండి. ఇంగువ మంచి స్మెల్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు మనం పచ్చడిని మిక్సీ వేసిన పచ్చడిని దీంట్లో వేసేసి మంచిగా కలుపుకోవడం. ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి మనం మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆ తిరగమాతలు వేసి మంచిగా కలుపుకోవడమే. దీంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఒకటి పిడికెడు వేసేసారంటే తినేటప్పుడు కరకరలాడుతూ అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి చపాతీలోకి కూడా బాగుంటుంది, ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఇట్లా మనం నీళ్లు లేకుండా చేసాం కాబట్టి మనకు 1 వీక్ ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసేసామంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూసారు కదా ఎంత మంచిగా పడేసే కాడలతోటి, కాడలే కదా అని మనం పడేస్తాం కదా, అలా పడేసే కాడలతోటి వేస్ట్ అవ్వకుండా ఎంత మంచి పచ్చడి తయారైందో చూడండి. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా ఇప్పుడు దాకా కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి. ఈసారి కాలీఫ్లవర్ ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు కాడలే కదా అని పడేవాకండి, కాడలు కూడా మంచిగా పచ్చడి చేసుకోవచ్చు. ట్రై చేయండి, ఓకేనా? బాగుంటది, చాలా బాగుంటది. మన ఛానల్లో ఎయిర్ ఫ్రైయర్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. కంప్లీట్ వీడియో ఒకటి ఉంది. ఇంకా వంటల్లో నేను ఎన్ని రకాలుగా వాడుతున్నాను అనేది నా కుకింగ్ వీడియోస్ అన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కింద కూడా నేను ఎయిర్ ఫ్రైయర్ కి సంబంధించిన లింక్స్ అన్ని ఇస్తున్నాను. ఆ లింక్ ని కానీ క్లిక్ చేశారంటే మీకు ఎవరికన్నా ఇష్టమైతే కొనుక్కోవాలనుకుంటే, ఇంట్రెస్ట్ అనిపిస్తే కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ చూడొచ్చు అనమాట. నచ్చితే కొనుక్కోండి, ఓకేనా? ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఓకే అండి, బాయ్.